ఓం శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అయిన ఆ అమ్మవారి భక్తులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. బెజవాడ దుర్గా అమ్మవారికి మొట్టమొదటి అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి. ఆమె గురించి కొన్ని విశేషమైన అంశాలు, ఆవిడ ధ్యాన మంత్రం ఉంటుంది. అందరూ ఆదరిస్తారని భావిస్తూ హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలా త్రిపుర సుందరీదేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షరమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీ విద్యకు ఈమె అధిదేవత. 2 నుంచి 10 ఏళ్ళు వయసులోపు బాలికలను బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపముగా అర్చించి సకల సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇందువల్ల ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈమె అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పాయసం నివేదన చేయాలి. లలితా త్రిశతీ స్తోత్రం పారాయణ చేయాలి. ఇప్పుడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ధ్యాన మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. 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 ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః.
ॐ ऐं ह्रीं श्रीं बाला त्रिपुरसुन्दर्यै नमः। 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 ॐ ऐं ह्रीं श्रीं बाला त्रिपुरसुन्दर्यै नमः।